ఒక్కసారి పడిందంటే మార్కెట్ క్రాష్ అయిపోయింది. మార్కెట్ క్రాష్ అయిపోయింది. మార్కెట్ క్రాష్ అయిపోయింది. మార్కెట్ క్రాష్ అయిపోయింది. స్టాక్ మార్కెట్ క్రాష్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లైక్ చేసి సేవ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా టీవీలో న్యూస్ పేపర్స్ లో స్టాక్ మార్కెట్ క్రాష్ అయిపోయింది, ఇన్వెస్టర్స్ లక్షల కోట్లు నష్టపోయారని చూసే ఉంటారు. ఎప్పుడైనా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ సడన్ గా లైక్ ఎఫ్ఐఐస్, డిఐఐస్ ఇంక్లూడింగ్ పబ్లిక్ మొత్తం వాళ్ళ షేర్స్ ని గనక అమ్ముకుంటూ వస్తే మార్కెట్ కొలాప్స్ అవుతుంది. ఇది ఎక్కువగా బ్లాక్ స్పాన్ ఈవెంట్స్ లో జరుగుతుంది. లైక్ ఏదైనా కంట్రీ యొక్క వార్స్ జరిగేటప్పుడు, లేకపోతే కరోనా వచ్చినప్పుడు. ఇక్కడ మీరు చూస్తే మన స్టాక్ మార్కెట్స్ అనేవి ఏ టైంలో ఎంతెంత క్రాష్ అయినవని మీరు చూడొచ్చు. ఇలా క్రాష్ వచ్చినప్పుడు మన పోర్ట్ఫోలియోస్ 20%, 30%, ఈవెన్ 40% కూడా లాస్ లోకి వెళ్ళొచ్చు. కానీ మార్కెట్ క్రాష్ అనేది ఏ టైంలో వస్తుందో, ఏ రీజన్స్ తో వస్తుందని మనం చెప్పలేము. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మార్కెట్ క్రాష్ అయిన ప్రతిసారి రికవర్ అవుతుంది. అందుకే క్రాషెస్ వచ్చినప్పుడు మనం భయపడకుండా లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేసుకుంటే మొత్తం రికవర్ అవుతుంది. అండ్ మీలో ఎంతమందికి తెలుసు మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ మొత్తం వెల్త్ని స్టాక్ మార్కెట్ క్రాష్ లోనే సంపాదించుకుంటారు. ఎందుకంటే అప్పుడే కదా అన్ని స్టాక్స్ చీప్ ప్రైజెస్ లో దొరుకుతాయి. అండ్ నేను స్టాక్ మార్కెట్ ఫ్రీ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో రెడీ అని కామెంట్ చేయండి. మీ రెస్పాన్స్ బట్టి స్టార్ట్ చేద్దాం.